సో ఈవెంట్ వాస్ వెరీ బ్యాడ్. మా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా రివర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మనం విజయఐటి కాలేజ్ వెళ్తున్నాం అనమాట. సో ఇగో ఫైనల్ దీపక్ అన్న వాళ్ళు కూడా కలిసేసారు. సో ఇప్పుడు అందరం కలిసి లోపలికి ఎంటర్ అవుదామని. చలో, సో ఇప్పుడు అందరం కలిసి లోపలికి ఎంటర్ అవుదాం అనేసి వెళ్తున్నాం అనమాట. బ్రో అవి ఇటాలియన్ ఇస్ అన్ ఇటాలియన్ బ్రో, హిందీ అండి. కమాన్, దాని లుక్ ఇస్ దాని లుక్. CBR 600 RR అది, అండ్ అది కూడా సేల్కుంది. ద OG FZ 1000 హెడ్లైట్ FZ లా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ ది GTs ఆల్సో. లెట్స్ ఈరోజు బ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు గైస్. ఇంకోటి షర్ట్ వేసుకున్నావు ఎందుకు బ్రో గేర్ లేదంటే, నేను ముందే మెన్షన్ చేస్తున్నాను. యాక్చువల్లీ నా బండి సెల్ చేసేది ఉండే ఈ రోజే, దాన్ని అమ్మేసి కార్లో వెళ్దామన్న ప్లాన్ ఉండే. బట్ మనీ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ వల్ల అది డిలే అవుతుంది అనేసి ఫస్ట్ ఈవెంట్ అటెండ్ చేసి దెన్ బండి ఇచ్చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఒక్క రీజన్ మాత్రమే ఇది ఇలా తీసుకోవాల్సింది వచ్చింది. ఆబ్వియస్లీ GT 650 కోడ్ 60 లేదా పాప్స్ అట్లా రాదు. అమ్మా సో ఇప్పుడైతే ఈవెంట్ లోపలికి వెళ్ళిపోదాం. అండ్ లెట్స్ సీ అక్కడ ఏమేమి కవర్ చేయొచ్చు. అందరూ వస్తున్నారు. నవీన్ అన్న, నాకు తెలుసు చాలా మంది అంటే చాలా మంది వస్తున్నారు. అండ్ మొన్నటి ఈవెంట్ కూడా రాలి, ఈరోజు దీపక్ అన్న కూడా వస్తున్నాడు. సో లెట్స్ సీ. అండ్ యా, బైక్ కూడా సేల్ అయిపోయింది కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ వాట్స్ నెక్స్ట్ అనేది కామెంట్ డౌన్ చేయండి. బైక్ అయితే సేల్ అయిపోయింది, ఈ రోజు ఇచ్చేస్తున్నా. దిస్ ఈస్ మై లాస్ట్ ఈవెంట్ అటెండింగ్ ఆన్ దిస్ బైక్. లెట్స్ గో. ఇదే అనుకుంటా విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇదేనా కాదా? దీపక్ అన్న వాళ్ళది వెనకాల ఉంది లైన్. CBR 600 RR ఏముందిరా, నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే. మ్యాడ్నెస్. దట్ బైక్ లుక్స్ లైక్ ది ఓల్డ్ OG సూపర్ బైక్స్ బ్రో. బాబా లౌడ్. స్టాక్ లో కూడా మ్యాడ్ లౌడ్ ఉంది అది. డుకాటి అక్కడ రేస్తే దాని ఎగ్జాస్ట్ నుంచి ఇక్కడ వస్తుంది. GTs are dominating in the end. Nice. Papa. Tam GT boys. ఇక్కడ చాలానే ఈవెంట్స్ జరుగుతున్నాయిగా. ఇదేనా సౌండ్ చేసేది? ఇక 5 years వదులుతుంది కానీ బయటికి వస్తుంది అంతే ప్రస్తుతానికి. బాబా నా చోలు పోతున్నాయి, ఆపండి రా నాయన మీరు ప్లీజ్ ఇద్దరు. మ్యాన్ ఇక్కడ పెద్ద గుంపు ఉంది. లెవెల్ హీటర్ హేమంత్ గాడు ఫుల్. హాయ్ బ్రో. ఓకే, ఇక్కడ ఇంకేదో జరుగుతుందిగా. ఓహో, ఆ దుమ్మేనా బైకుల మీద పడేది? అబ్బా షిట్, నేనేమో బండి ఇప్పుడు సేల్ చేయాలి. దీని మీద మామూలు దుమ్ము ఉండదు ఇప్పుడు. హాయ్ బ్రో. Yeah. Thank you bro. జల్దీ పద. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు దుమ్ము లేపుతున్నారు, ఇష్టం వచ్చింది చేస్తున్నారు. ఏమేమో జరుగుతుంది ఇక్కడ. అసలు ఊపిరి ఆడట్లేదు, చెప్తున్నా కదా, ఊపిరి కూడా ఆడట్లేదు. దుమ్ము. బయటకు పద, బయట మాట్లాడుకుందాం. పద బయట. ఆడేమైనా గేట్ ఓపెన్ చేయగలుగుతారా ఇటు? ఈ కార్నర్ది. హాయ్ బ్రో. దుమ్ము బండమ్మాలి ఏంది ఇది? వాడికి ఇప్పుడు ఇయ్యాల బండి. అరే వాషింగ్కి వెళ్దాం రా రే, వాషింగ్ పోదాం. ఇది ఇట్లా ఇయ్యలేను నేను దాన్ని. బ్రో హాయ్ బ్రో. అదే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా బ్రో, అసలు ఊపిరి ఆడతలేదు బ్రో, నోరు తెరిస్తే మట్టి వెళ్తుంది. సో మాకు వల్ల అయితే లేదు. ఏంటంటే హెల్మెట్ ఇగో. రే అలా నా పేరా పోదాం బ్రో. అవునా, నైస్, వెరీ గుడ్. చలో బాయ్ రా. చలో బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది పరిస్థితి అనమాట. దుమ్ము మీరే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రివ్యూ
అది చూసినా నేను చూసి అదేనా కాదు ఆట నుంచి మాట్లాడుకుంటా అక్కడే చూసినాడు బయట రానిస్తలేరు ఇట్లా వచ్చినాం. ఓ అవునా, అరే థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇలాకుంటే సూపర్ బైక్ రాగానే మనకి ఎగ్జాస్ట్ లేదు కదా, అప్పుడు చెప్తాం. బాయ్ బాయ్. ఓ బయట రండి, బయట ఉంటారు రండి. ఇక్కడైతే అయితే లేదు, బయటికి దొబ్బడమే బెటర్. మొత్తం మట్టి. వా నోరు దుమ్ము చిరాగ్గుంది, పరమ చిరాగ్గుంది. అట్లీస్ట్ సమ్ ఫ్యాన్స్ అని అరేంజ్ చేసేది ఉండే, దుమ్ముని వేరే వైపు తోసేటట్టు. అబ్బా ఇక్కడ ఏదో గోల్ అవుతుంది కదా. ఎంత ప్రశాంతంగా ఉందని మీకు మాటల్లో చెప్పలేను నేను. అరే లోపట సీన్ అయితే దారుణం బాయ్. ఇగో మట్టి చూస్తున్నావుగా, కార్లు ఏకదం సంచేస్తారు. మట్టి డ్రిఫ్ట్ ఏమేమో స్టంట్లు అవుతున్నాయని మేమే బయటకు వచ్చినాం. బాయ్స్ ఒక మినీ డ్రిఫ్ట్ కొడదాం. ఆబ్వియస్లీ మీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి అంతగానం అవ్వదు. వెనకాల మొత్తం దుమ్మే. సో సీన్ ఏంటంటే యాక్చువల్లీ హీ సాయి నా చిన్నప్పుడు అని చెప్తా, చిన్నప్పుడు అనొచ్చు కదా, ఇంటర్ కాలేజ్ అనుకోండి, బేసిక్గా ఇంటర్ కాలేజ్ ఫ్రెండ్ అనమాట. అండ్ ఆఫ్టర్ ఇంటర్ ఇప్పుడే లోయలలో సో ఆఫ్టర్ ఇంటర్ మళ్ళీ లోయలా డిగ్రీలో కలిసాం. అది కూడా రేర్గా ఒక 2-3 టైమ్స్. దాని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 3-4 ఇయర్స్ 3-4 ఇయర్స్ అయితే మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం ఈ ఈవెంట్లో. అండ్ ఆ ఈవెంట్ యాక్చువల్లీ క్యాన్సిల్ అయిపోయింది బికాస్ టూ మచ్ హంగామా అండ్ ఆల్. సో ఇప్పుడైతే ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ హోమ్. డేంజర్ అసలు ఈవెంట్ ఎట్లా చేయొద్దు అట్లా చేస్తారు. ఈ కాలేజ్ నుంచి ఎవరైతే నాకు ఇన్వైట్ చేశారో, లైక్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఒకటేమో సంకీర్త్, ఇంకొకటేమో అర్హబ్ అనుకుంటా, వీళ్ళిద్దరు ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అంతేకాదు నా సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరెవరైతే వచ్చి కలిసారో, ఫోటోలు కూడా దిగారో, లైక్ దట్ మేక్స్ మీ లైక్ అ లాట్ హ్యాపీ. అలానే చాలా మోటివేట్ అవుతా ఎక్కువ బ్లాగ్స్ చేయడానికి. బట్ ఒకటైతే ఫిక్స్, ఈవెంట్ వాస్ షిట్. అంత బాగాలేకుండా ఈవెంట్ అంతే, కొంచెం ఆగం అయిపోయింది. మొత్తం జనాలు ఇష్టం వచ్చిన డ్రైవ్ చేయడం, డ్రిఫ్ట్లు చేయడం, స్మోక్, మట్టి నోట్లోకి వెళ్ళిపోతుంది. చూడండి బండి కండిషన్. సో దట్స్ వన్ థింగ్ ఐ హేటెడ్ ఇట్. సో ఈవెంట్ వాస్ వెరీ బ్యాడ్. మా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు కూడా రివర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. నవీన్ అన్న రివర్స్ వెళ్ళిపోయాడు, దీపక్ అన్న ఒక 5-10 మినిట్స్ వెళ్ళిపోయాడు, మేము ఒక 5-10 మినిట్స్ వెళ్ళిపోయాం. మా ఫ్రెండ్ ఇంకొక అతను వచ్చాడు. చెప్పా కదా ఇందాక మీరు చూసారు కదా లెక్సెస్ లో, మేము లోపలికి వెళ్ళి యూటర్న్ తీసేసి బయటకు వచ్చేసినాము. పెద్ద ఆగం ఈవెంట్ అయిపోయింది. సో ఈరోజు మన హేమంత్ బర్త్డే కాబట్టి పార్టీకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దాని తర్వాత మన బండి వెళ్ళి ఇచ్చేస్తాము. వెరీ బ్యాడ్ ఈవెంట్, నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. కొంచెం ఇంకా బెటర్ ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు. వెరీ టైనీ స్పేస్. నేను అందుకే ఎక్కువ రికార్డ్ చేయలేదు. ఫోన్ తీస్తే దాని లోపల పోర్ట్స్, గీట్స్, మైక్ అన్ని మొత్తం క్లోజ్ అయిపోతుంది మట్టితోటి. అంత దారుణంగా ఉండే మట్టి, ఎంత స్మోక్ ఉండండి అంత స్మోక్ ఉండాడా. సో ఐ వాజ్ లైక్ ఓకే నా వల్ల కాదు, రైట్ ఎంతైతే అంత 10 నిమిషాలు ఒక 5-6 నిమిషాలు బ్లాగ్ వచ్చినా ఓకే మీకైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తామనేసి. ఇప్పుడు ఎవరైతే కాలేజెస్లో ఆటో ఎక్స్పో పెడదాం అనుకుంటున్నారో, పిలుద్దాం అనుకుంటున్నారో, ఇది వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ ఆర్గనైజ్ ఇట్ వెరీ గుడ్. స్పేస్ ఉంచండి, చాలా ఎక్కువ గ్యాప్ ఉంచండి. అండ్ ఇంకొకటి, ఎక్కడైతే కార్స్ బైక్స్ పార్క్ చేసి ఉందో అక్కడ డ్రిఫ్టింగ్ పెట్టకండి. కావాలంటే డ్రిఫ్ట్ కోసం సపరేట్ దగ్గర ఎక్కడైనా తీసుకెళ్ళి పెట్టండి. బికాస్ ఆ మట్టి అంతా లేచి ఇక్కడ కార్లో వీళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే మీ కాలేజ్కి మళ్ళీ నెక్స్ట్ టైం వీళ్ళు రారు. ఎప్పుడైనా మీరు పిలిస్తే కూడా వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రారు. బికాస్ ఇంత దారుణంగా ఆర్గనైజ్ అవుతుంది అనగానే, ఎంత మంచిగా ఆర్గనైజ్ చేస్తే మీకు అంత మంచిది, అంత మంది వస్తాము మేము. వీఆర్ రెడీ టు సపోర్ట్ ఆల్ దిస్. వీఆర్ రెడీ టు షో కేస్ అవర్ బైక్స్ మీ ఫెస్ట్లలో. కాకపోతే ఇన్ రిటర్న్ వీ వాంట్ ఇట్ టు బి గుడ్, క్లీన్, నీట్గా అయిపోవాలి అంతే. వచ్చి బైక్స్తో ఫొటోస్ దిగచ్చు, మాతో దిగుతారంటే దిగచ్చు, అంతా ఓకే. బట్ ఇన్ ది ఎండ్ సో కొంచెం నెక్స్ట్ టైం ఈవెంట్స్ కొంచెం మంచిగా ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే ఈ వ్లాగ్ చూస్తున్నారో, ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నారో కాలేజెస్లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the